హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో చాలా రోజుల తర్వాత నేనైతే వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. నా ఫేస్ కూడా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో వ్లాగ్స్ అవే పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే నిన్నటిది సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే అండ్ ఈరోజు వ్లాగ్ కామెంట్ చేసి మీకైతే చూపిస్తున్నా. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నా బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో చెల్లి సడన్గా వచ్చిందనమాట. పిల్లల మీద బెంగ పెట్టుకుంది. నాకు కూడా చాలా రోజులు అనిపించింది. సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేసింది, పిల్లల్ని చూసింది. సో ఈరోజు డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి తను నిన్న వెళ్ళాలి. యాక్చువల్లీ తను ఇంకా ఆఫ్టర్నూన్ వస్తా అని చెప్పింది అనమాట. ఇంకా అమ్మ అయితే మిర్చి తీసుకొచ్చింది చెల్లి వచ్చేటప్పుడు 10 kgs. అవి కడిగి ఆరిపోసాము, మొత్తం ఆరిపోయలేదు, కొంచెమే ఆరిపోసాము. ఎండ అయితే బీభత్సంగా ఉంది. మార్నింగ్ అనగా ఆరిపోసాము అనమాట. ఇంకా అవి టైం అయిపోతుంది, మళ్ళీ మెత్తబడిపోతాయని వడియాలు తీస్తా అంది చెల్లి. ఎవరు వద్దు నేనే తీస్తా అని చెప్పాను. మీరు ఎవరు వద్దు నేను తీస్తా అని మా అమ్మ కాసేపు అనింది. అలా ఎవరు వద్దు, నేను పిల్లల్ని పట్టుకొని మీ ఇద్దరు పిల్లల్ని చూసుకుని నేను వస్తాను అని ఆల్మోస్ట్ మ్యాక్సిమం నేనే కూర్చొని కాలు నొప్పి కూడా వచ్చి నడుమును కూడా పడిపోయాయి. అవన్నీ ఒలిచేసామన్నమాట. నేను అమ్మ మ్యాక్సిమం నేనే ఒలిచాను. ఇంకా అమ్మ లోపల గారె వేసి అదంతా వర్క్ అంతా అయిపోయినాక వచ్చిందనమాట. ఇంకా నేను తీస్తున్నానన్న ఎవరు వీడియో తీయట్లేదంటే మా చెల్లి క్లిప్ తీయమంటే తీసిందనమాట. సో హాఫ్ ఆఫ్ ది మిర్చి అయితే అయినాయి, ఇంకా హాఫ్ ఉన్నాయి. అవన్నీ కడిగి ఆరబోసి తొడియాలు తీసి మళ్ళీ ఎండబెట్టిన తర్వాత కారం అయితే వేయించాలి. ఈ ఇయర్కి అయితే సూపర్ ఉన్నాయి కాయలు, మంచి కాయలు వచ్చాయి. లాస్ట్ ఇయర్ అయితే అంతా బాగుండి లేవు, ఈ ఇయర్ అయితే బెటర్ బాగున్నాయి. అండ్ ఈరోజు సండే కదా, మీ అందరికీ హ్యాపీ సండే. అండ్ మార్చ్ 3 పోలియో డ్రాప్స్ ప్రతి చోట వేస్తూ ఉంటారు. సో ఎవ్వరు మిస్ అవ్వకుండా మీ పిల్లలకి 1 to 6 years వాళ్ళకి, అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 6 years వరకు మర్చిపోకుండా పోలియో డ్రాప్స్ వేయించండి. అలాగే ఇంకా గారెపిండితో అమ్మ గారెలు అయితే వేసేసి బయట కూర్చుంది. ఇంకా ఈలోపు పిల్లలు అయితే హోంవర్క్ చేస్తున్నారు. ఈ మధ్యలో ఏమైందంటే నేను పిల్లలు పడుకున్న తర్వాత నేను చెల్లి ఫొటోస్ దగ్గరికి వెళ్ళి వచ్చామన్నమాట. అక్కడ సిస్టమ్ వర్క్ చేయట్లేదని చెప్పారు అంకుల్. వచ్చిన తర్వాత పిల్లలు పడుకుని పోయారు. చెల్లి అంట్లు కూడా తోమేసింది. నేను సెంటర్కి వెళ్ళి వెజిటబుల్స్ కూడా నెక్స్ట్ డేకి ఏం కావాలని నేను తీసుకొచ్చేసాను. అండ్ ఈలోపు చెల్లి అట్టుపిండి కూడా వేసేసింది అనమాట. నాకు ఎందుకు చాలా రోజుల తర్వాత దోశ తినాలనిపించింది. ఐ మీన్ దోశ అంటే మినపప్పు బియ్యంతో చేస్తారు కదా, ఆ దోశ అనమాట. మామూలు దోశలు అంటే అటుకుల దోశలు ఇవన్నీ వేస్తాను కదా నేను, అందుకని పిండి వేస్తే అందులోకి అమ్మ చట్నీ చేసింది, సూపర్ ఉంది. ఇంకా తినేసి పడుకుంది, నేను కూడా పడుకుని పోయా. ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఈరోజు సండే 5 అనమాట. 5:30కి బస్సు ఉంది. చెల్లి లాంగ్ వెళ్ళాలి కాబట్టి డ్యూటీకి వెళ్ళిపోతుంది అనమాట. తను ఎప్పుడూ 4:30కి లేచి బాత్ చేసి బ్రష్ చేసి రెడీ అయ్యి టిఫిన్ కూడా తీసుకుని వెళ్ళిపోయింది. 5 కల్లా అమ్మ రెడీ చేసిందనమాట. మళ్ళీ తనకి అక్కడ తినడానికి ఏం దొరకవు అండ్ అవైలబుల్ ఉండవు, తన వర్క్లో బిజీ అయిపోతుందని ఇంకా అమ్మ అన్నీ పెట్టి పంపించేస్తుంది. అమ్మ బస్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తుంది అనమాట. ఈరోజు మార్నింగ్ చూస్తే చంద్రుడు కూడా ఉన్నాడు. తర్వాత నేను కొంచెంసేపు పడుకుని పోయాను వాకింగ్ చేసి. తర్వాత ఇంకా 7 అయిపోయింది. అమ్మ నన్ను మళ్ళీ లేపింది అనమాట. నైట్ అంతా నిద్ర లేదు. మా చిన్నోడికి ఒకటే జలుబు దగ్గు, దానివల్ల నేను ఈ రోజైతే లేట్గా లేచాను. అయినా నా వర్క్ ఆగలేదు, జరుగుతూనే ఉంది. ఇంకా అమ్మ అయితే బాగా చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. పాలకి వెళ్ళిరా, ఇంక ఇంట్లో వర్క్ చేసుకో. అమ్మ వెళ్ళిపోయింది, చెల్లి వెళ్ళిపోయింది, డాడీ కూడా ఈరోజు రాలేదు. ఇంకా నేను పిల్లలు ఇద్దరే అనమాట. వాళ్ళతో కుదరదని ముందుగానే వర్క్ చేసేసుకొని అమ్మ ఆల్మోస్ట్ చేసేసి వెళ్ళిపోయారు. అంట్లు తోమేశారు, నాకు కావాల్సిన చేసి పెట్టేశారు. ఇంకా అంత వర్క్ ఏం లేదు, నేనైతే వంట ఒక్కటే చేయాలి. ఇంకా చెప్తుందనమాట, మిల్క్ తీసుకొచ్చి పిల్లలకి తాపు, అవి ఇవి జాగ్రత్తగా ఉండండి అని చెప్తుందమ్మ. సరే అని అన్నాను నేను. ఇంకా అమ్మ కూడా డ్యూటీకి వెళ్తుందనమాట. ఇంకా మా పెద్దోడికి ఎలాగో 7 years వచ్చాయి కాబట్టి వాడికి పోలియో డ్రాప్స్ అయితే లేవు. సో ఇంకా మా చిన్నోడికి అయితే వేయించాలి, నేను కూడా వెళ్ళాలి. ఇంకా ప్రేయర్ ఉంది కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ చేసి వాటర్ మూసి మా పిల్లలకి బాత్ చేయించి నేను బాత్ చేసి నేను బ్రేక్ఫాస్ట్ తిని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి వంట చేసి వచ్చిన వాళ్ళని చూసుకొని వచ్చిన వాళ్ళకి వంట పెట్టి నేను తిని మా పిల్లలకి పెట్టి అమ్మకి బాక్స్ తీసుకెళ్ళా. ఫోన్ చేస్తే బాక్స్ వద్దని చెప్పింది. సో నాకెందుకు మేము తినేసిన అమ్మ తినట్లేదని బాధగా ఉండి వెళ్ళామన్నమాట. ఇంకా అమ్మ అయితే వచ్చారు కదా పోలియో డ్రాప్స్ వేస్తా అని పోలియో డ్రాప్స్ అయితే మా వాడికి వేసేసింది. ఈరోజు అండ్ రేపు కూడా వేస్తారు. స్కూల్స్లో పబ్లిక్లో వేయరు, ఇళ్ళమ్మట వచ్చి వేస్తారు. నాకు తెలిసి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈవినింగ్లో డెఫినెట్గా వెళ్ళి
6 వరకు ఉంటారు. డెఫినెట్గా వెళ్ళి వేయించుకోండి. 0 to 6 ఇయర్స్ వాళ్ళు ఎవ్వరు మర్చిపోవద్దు. నిండు జీవితానికి 2 చిక్కలు. సో ఎవ్వరు మిస్ చేయకుండా మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి గర్ల్స్ ఆర్ బాయ్స్ బిఫోర్ 7 ఇయర్స్ వాళ్ళకి డెఫినెట్గా వేయించింది 2 చిక్కలు. నిండు జీవితానికి 2 చుక్కలు అనమాట. మా వాడికైతే వేయించేశాను. అండ్ వేయించేసిన తర్వాత మాకు పెడతారనమాట. నాకు తెలిసి నేను ఇంతవరకు పోలో చుక్కలకి వెళ్ళలేదు. మా అమ్మ మా చెల్లె వేస్తారు. ఇది ఇంకా మా వాడికి లాస్ట్ పోలో చుక్కలు అనమాట. ఎలాగో 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి సో ఇంకా మా వాడికి మార్కు కూడా పెట్టేసింది మా అమ్మ. ఫైనల్లీ నేనైతే వాళ్ళిద్దరిని తీసిన పిక్ ఇక్కడైతే యాడ్ చేసేసాను. సో ఈరోజు అన్ని చోట్ల వేస్తున్నారు కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో చూసైనా వెళ్తారని నేను ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. దీని తర్వాత కొండవీడు పార్ట్ 2 వీడియో డెఫినెట్గా రేపైతే వస్తుంది. ఎవ్వరు మిస్ చేయొద్దు. పోలో చుక్కలు కూడా మిస్ చేయకుండా వేపించండి. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండి. నిండు జీవితానికి రెండే చుక్కలు అనమాట. హ్యాపీ సండే. ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ నా ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసేయండి. సేఫ్గా ఉండండి, హెల్దీగా ఉండండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.